హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఏంటి సినిమా బ్లాగ్ అని చెప్పేసి ఇక్కడ ఆర్ఎస్ఏ టిఫిన్ సెంటర్ చూపించాను అనుకుంటున్నారా? విషయం ఏంటంటే ఇప్పుడే తాడిపత్రికి వచ్చినాను. టిఫిన్ చేద్దామని చెప్పేసి చూస్తా ఉన్నాను, కానీ నాకు గుర్తొచ్చింది మళ్ళీ ఇది సాయితేజ థియేటర్కి ఎదురుగా ఇది ఆర్ఎస్ఏ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ దోశ ఎతికిన టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఎలాగో సినిమాకి వెళ్తున్నాం కదా, సినిమాకు థియేటర్కి దగ్గరలో ఎదురుగా ఉండే ఈ టిఫిన్ సెంటర్ దగ్గర తిందామని చెప్పేసి ఇక్కడ ఆగినాను. ఇప్పుడే దోశ చెప్పినాను, కారం దోశ బాగుంది, టేస్ట్ ఎతికిన. ఈ దోశ తిన్న తర్వాత దీనికి ఎదురుగా సాయితేజ థియేటర్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ తాడిపత్రిలో ఉన్నాను. తెలియని వాళ్ళకు మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ డీటెయిల్స్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు దోశ తిన్న తర్వాత ఇంకా థియేటర్ ఎదురుగా ఉంది కదా చూడండి, అక్కడ కొన్ని పోస్టర్లు కనిపించినారు కదా. మనం రోడ్డు క్రాస్ అయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళి అక్కడ కనుక్కుందాము. బయట పోస్టర్లు ఏమో చూస్తుంటే దూరం నుంచి అన్ని సలార్టివ్ కనపడుతున్నాయి. హనుమాన్ సినిమా ఆడుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు నాకు. టిఫిన్ సెంటర్ అని అడిగితే ఆడుతుంది, కానీ ఏమో పోస్టర్లు నాకు ఏం కనపడడం లేదు. ఈ రోజు కదా రిలీజ్ అని చెప్తున్నాడు అన్న. ఇప్పుడే థియేటర్ లోపలికి అయితే వచ్చినాము. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒకటి పోస్టర్ అయితే పెట్టినారు, హనుమాన్ పోస్టర్ అని చెప్పి. ఇంకా లెఫ్ట్ సైడ్లో టికెట్లు ఇచ్చారనమాట. అక్కడికి వెళ్ళి అడుగుదాము. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది క్యూలో నిలవన్నారు, ఇంకా టికెట్లు ఇవ్వట్లేదు అనుకుంటా, స్టార్ట్ చేయలేదు ఇవ్వడం వాళ్ళు. ఇదే క్యూలోనే నేను కూడా నిలవన్నాను, టికెట్లు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాము. ఇక్కడ క్యూ చూడండి, అప్పుడే చాలామంది తోడైనారు. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను, మన టికెట్ అయితే వచ్చేసింది. టికెట్ వచ్చేసి 150, 200 నడుస్తుంది. ఇప్పుడే టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్దామని. జై శ్రీరామ్. టికెట్ తీసుకొని ఇప్పుడే వచ్చి లోపల కూర్చున్నాము. ఇంకా సినిమా అబౌట్ టు స్టార్ట్ అనమాట. లోపల ఎలా ఉంటుంది ఏంటని మైండ్లో రకరకాల క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, జనాలు మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎతికిన చాలామంది ఫిల్ అయినారు. సినిమా చాలా బాగుంది, మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. ప్యూర్ గూస్ బంప్స్ అనుకోండి. ఇప్పుడే జస్ట్ ఇంటర్వెల్ ఫినిష్ అయిపోయింది, రిమైండింగ్ కూడా చూసి చెప్తాను. సినిమా ఇప్పుడే మొత్తం ఫినిష్ అయిపోయింది. అందరూ బయటకు వచ్చినారు చూడండి, వాళ్ళతో పాటు నేను కూడా బయటకు వస్తున్నాను. అసలు ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. సినిమా గురించి ఏం లీక్ చేయొద్దు అనుకుంటున్నాను. సినిమా మాత్రం మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. మనం బయటికి పోతా మాట్లాడుకున్నాం. ఎట్లా సినిమా? సూపర్గా ఉందా? సూపర్గా అదనమాట పబ్లిక్ రెస్పాన్స్. సినిమా అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా కొన్ని ప్రమోషన్స్ తగ్గినాయేమో, సినిమా వచ్చి ఇంత సాలిడ్గా ఉంది. ప్రమోషన్స్లో ఏమో వీళ్ళు ఇంకా ప్రమోట్ చేయలేదేమో అనిపించింది, కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఇది కదా మన తెలుగు సినిమా అనిపించే రేంజ్లో ఉంది. ఇప్పుడు ప్లే చేసినటువంటి బీజిఎం ఉంది కదా మధ్యలో, ఆ బీజిఎం వచ్చినప్పుడల్లా మీరు మైండ్లో ప్రిపేర్ అయిపోవచ్చు, ఆ రేంజ్లో గూస్ బంప్స్ ఉంటాయని చెప్పేసి. ఇంకా విఎఫ్ఎక్స్ మీద మంచి పట్టు ఉన్నట్టుంది డైరెక్టర్ గారికి కూడా. చిన్నప్పుడు మనం స్పైడర్ మ్యాన్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇంగ్లీష్వి, మనకు కూడా అట్లా తెలుగు సినిమాలు వచ్చిన బాగుంటుంది అనిపించేది నాకు కూడా. ఆ రేంజ్లోనే మనకు క్రిష్ వచ్చింది కదా సూపర్ పవర్స్ రిలేటెడ్గా, కానీ ఇది మాత్రం మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మాటలు చెప్పడానికి కూడా రావట్లేదు అనుకోండి, ఆ రేంజ్లో ఉంది. ఎక్కడ మాటలలో సినిమా గురించి లీక్ చేయొద్దు అనుకొని నేను అనుకుంటున్నాను. సినిమా విడుదల ముందు రోజు ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ఇది ఎప్పుడెప్పుడు చూద్దామా అనేంత రేంజ్లో ఉంది. ట్విట్టర్ ఓపెన్ చేసేసారు, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుందో, సినిమాకు సంబంధించిన ఎగ్జైట్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతానేమో అని చెప్పేసి ట్విట్టర్ కూడా ఓపెన్ చేయకుండా అలానే ఉన్నాను మార్నింగ్ నుంచి. బట్ ఈ సినిమాకు వచ్చే అప్లాజ్ అయితే కరెక్ట్గా డిజర్వ్డ్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్లోనే ఉంది సినిమా కూడా. ఇంకా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండ్ జై హింద్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.